వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ క్రమంగా క్రైమ్ సిటీగా మారుతోంది. పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో వరుసగా హత్యలు, అనుమానాస్పద స్థితిలో మరణాలు, మనస్తాపానికి గురైన ఆత్మహత్యలు జరుగుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ప్రజలు. నిజామాబాద్ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో హత్యలు, అనుమానాస్పద స్థితిలో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా స్థానికులు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అయితే పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులీడుస్తున్నది మాత్రం నిజామాబాద్ జిల్లావాసులు. జిల్లాలో వరుసగా జరుగుతున్న మరణాలు, హత్యలే ఇందుకు కారణం. మార్చి 26న నిజామాబాద్ శివారులోని గుండారంలో మంత్రాలు చేస్తుందన్న నెపంతో ఓ మహిళను అర్ధరాత్రి కర్రలు, రాళ్లతో చితకబాది చంపేశారు. ఎవరు చంపారో, ఎందుకు చంపారో అనేది తొలుత మిస్టరీగా మారింది. ఆ తర్వాత గ్రామంలోని ఓ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడిందని నిర్ధారించారు పోలీసులు. ఏప్రిల్ 20న నిజామాబాద్ రోటరీనగర్ రామాలయం సమీపంలో సుశీల అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపేశారు. అత్యాచారం కూడా చేసి చంపారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఏప్రిల్ 15న నిజామాబాద్ పట్టణంలోని పవన్ థియేటర్ దగ్గర కట్టెల మండిలో గొర్రెల కాపరి సాయిలుని గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి చంపేశారు. ఆ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మార్చి 18న నిజామాబాద్లోని బర్కాపూర్లో ఓ మహిళను తలపై బండరాయితో మోది చంపేశారు. ఆమె ఆచూకీ ఏంటో ఇంకా తెలియదు. ఇంకా కేసు దర్యాప్తులోనే ఉంది. మార్చి 31న నిజామాబాద్ ఫారెస్ట్ కార్యాలయంలో పనిచేస్తున్న లింగం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. రాత్రి వాచ్మెన్ గా పనిచేస్తున్న లింగం రక్తం మడుగులో పడి చనిపోయాడు. ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలోనే జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఫిబ్రవరి 19న ఎల్లమ్మకుట్టలో కానిస్టేబుల్ భార్య అనుమానాస్పదంగా మృతి చెందింది. కానిస్టేబులే హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్లై కాపురానికొచ్చిన నెలకే చనిపోయిన ఆమె మృతి కూడా మిస్టరీయే. మార్చి 30న నిజామాబాద్ శివారు నర్సింగ్పల్లి గ్రామంలో నెయ్యి అమ్మేందుకు వచ్చి తన భార్యను చంపేందుకు యత్నించిన వ్యక్తిని చంపి రాత్రంతా శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఉదయాన్నే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు సంజీవ్. మృతదేహం 24 గంటలు నిందితుడి ఇంట్లోనే ఉంది. నిందితుడు వచ్చి లొంగిపోయేదాకా సమాచారం బయటకు రాలేదు. ఏప్రిల్ 4న నిజామాబాద్ శివారు ముల్లంగి గ్రామంలో భార్య మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఊగిపోయిన భర్త భార్యను చంపేశాడు. తాగిన మైకంలో గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. ఏప్రిల్ 18న నిజామాబాద్ సమీపంలోని కృష్ణానగర్లో భాగ్యలక్ష్మి అనే మహిళని ఆమె ఇంట్లోనే బండరాయితో తలపై మోది చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇంకా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ఇవి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మాత్రమే. తెల్లారిందంటే చాలు ఏదో ఒక చోట అర్ధరాత్రి జరిగిన మరణాలు, దారుణాలు వెలుగు చూస్తున్నాయి. వరుసగా జరుగుతున్న హత్యల పట్ల ఆందోళన చెందుతున్నారు పట్టణవాసులు. జిల్లా కేంద్రంలో నిత్యం పోలీసుల పెట్రోలింగ్ ఉండే ప్రాంతంలోనే ఈ రకంగా హత్యలు జరుగుతుండడం పట్ల స్థానికుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. పట్టణంతో పాటు శివార్లలో జరుగుతున్న హత్యలకు ఫుల్ స్టాప్ లేకుండా పోయిందంటున్నారు ఐద్వా నేతలు. ఇకనైనా పోలీసులు క్రైమ్ రేట్ తగ్గేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థి సంఘం నేతలు. జిల్లాలో ఈ మధ్యకాలంలో మండలాల వైజ్గా చూసినప్పటికైతే ముఖ్యంగా మహిళల పైన నిరంతరం అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. అమానుషంగా అత్యాచారాలు పెరిగినప్పటికీ కూడా, హత్యలు పెరిగినప్పటికీ కూడా మన హోంశాఖ ఇంతవరకు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా మహిళలకు ఎందుకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, మహిళలను ఈ విధంగా ఎందుకు వేధిస్తూ ఉన్నారు, అత్యాచారాలు ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి, వీటికి చట్టాలు తీసుకురావాలనే ఉద్దేశంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తే నిజామాబాద్ జిల్లాలో మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఈ హత్యలకు కారణమైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. అసలు మహిళలపైన హత్యలు రోజు రోజుకి ఎందుకు పెరుగుతూ ఉన్నాయనే దానిపైన పూర్తిగా విశ్లేషించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా జరిగినటువంటి హత్యల్లో ఎవరి కారకులు ఉన్నారు ఏంది అని చెప్పేసి ఇప్పటికీ నిర్ధారణ కూడా జరగలేదు. దానిపైన కూడా పూర్తిగా విశ్లేషణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇటీవల జరిగిన హత్యలన్నీ కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగినవే ఎక్కువంటున్నారు పోలీసులు. రాత్రిపూట గస్తీ పెంచుతున్నామని, క్రైమ్ రేట్ తగ్గించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామంటున్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ సబ్ డివిజన్కి సంబంధించి ఒక 4 వరకు మహిళలకి సంబంధించినటువంటి హత్యలు రిపోర్ట్ కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూస్తే దీనికి కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి హత్యలు ఇవి.
హవెవర్ మనం సబ్ డివిజన్లో ఇప్పటికే బాగా పెట్రోలింగ్ కానీ లేకపోతే నైటు ప్రతి ఏరియా కూడా మనం పూర్తిగా మన ఆధీనంలోకి వచ్చే విధంగా అన్ని రకాలైనటువంటి నైట్ పెట్రోలింగ్ కానీ గస్తీ కానీ అని ప్రతి ఏరియా ఇంచ్ టు ఇంచ్ అనేది చేయటం జరుగుతుంది. రీసెంట్గా సబ్ డివిజన్ ఫోర్స్ని అంతటినీ దీని మీద సెన్సిటైజ్ చేయడం జరిగింది. గస్తీలు పెంచి పట్టణంలో క్రైమ్ రేట్ తగ్గించాలని కోరుతున్నారు పట్టణవాసులు. రాత్రైతే బయటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు వారంతా. మే నెలలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వారికి ఇప్పుడు పసిడితో పరీక్ష మొదలైంది. జ్యువెలరీ షాపులు, స్వర్ణకారులు నో స్టాక్ బోర్డులు పెట్టేయడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. బంగారం ధరలు తగ్గాయనే ఆనందం కంటే కనీసం తాళిబొట్టుకు కూడా ఆర్డర్ తీసుకునేవారు లేరనే ఆందోళన ఎక్కువైంది. దగ్గర పడుతున్న పెళ్లిళ్ల సీజన్, బంగారం ధరలు తగ్గడంతో ఆనందం, నో స్టాక్ బోర్డులతో షాక్. ఇదే ఇప్పుడు చాలా చోట్ల బంగారం కొనుక్కుందామనుకునే వారికి ఎదురవుతున్న అనుభవం. బంగారం ధరలు భారీగా పతనమవడంతో వ్యాపారులు నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. దీంతో పెళ్లిళ్లకు బంగారం ఆర్డర్ ఇద్దామనుకునే వారికి ఊహించని షాక్ తగులుతోంది. ప్రధానంగా వరంగల్లో స్వర్ణకారులు, నగర వ్యాపారులు ఎవ్వరూ ఆభరణాలకు ఆర్డర్స్ తీసుకోవడం లేదు. నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. దీంతో వినియోగదారులు అయోమయంతో నగల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు వ్యాపారులు వారు చెప్పిన ధర చెల్లిస్తేనే ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచని స్థితిలో చిక్కుకున్న వినియోగదారులు నిలకడలేని ధరల వల్లే ఇలాంటి అనిశ్చితి ఏర్పడిందంటున్నారు. గోల్డ్ తగ్గిందని వచ్చి షాప్లో తీసుకుందామని వచ్చాము. అది షాప్కి వచ్చేసరికి గోల్డ్ ఏం లేదు, అయిపోయింది అంటున్నారు. తగ్గుతుంది అంటున్నారు, ఇస్తామంటున్నారు, మళ్ళీ రేట్ ఎక్కువ చెప్తున్నారు. గోల్డ్ లేదని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉన్నాయి, మ్యారేజ్ కోసం ఆర్డర్ ఇద్దామని వచ్చాము. ఎవరు తీసుకోవట్లేదు, ఆర్డర్ తీసుకోవట్లేదు. వాళ్ళు భయపడుతున్నారు, తగ్గుతుందో ఎక్కుతుందో అని. స్టాక్ లేదని చెప్తున్నారు. నేను బంగారం షాప్కి వచ్చానండి. ఇంత తక్కువ ఉన్నదని 25,000 26,000 ఉన్నదని వస్తే ఇప్పుడు వీళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారు, మళ్ళీ స్టాక్ లేదంటున్నారు. ఇప్పుడు రండి అప్పుడు రండి అంటున్నారు. మా పరిస్థితి ఏంటో మాకేమో పెళ్ళిళ్ళు ఉదిరి మేమేమో పెళ్లి కొరకని కొందామని వచ్చినాము. వస్తే ఇట్లా చేస్తున్నారు. 30,000 నుంచి ఒక్కసారిగా ధరలు తగ్గిపోవడంతో చాలా నష్టపోయామంటున్నారు నగర వ్యాపారులు. నిలకడలేని ధరల ప్రభావం వల్ల కస్టమర్లకు సమాధానం చెప్పలేక నో స్టాక్ బోర్డులు పెడుతున్నామంటున్నారు. బంగారం ధరలు హెచ్చు తగ్గడం కావడం వల్ల కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చిన తెల్లారి ధర తగ్గిందనుకో చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. తెల్లారి తగ్గిన ధరకి ఇవ్వమంటున్నారు. ఒకవేళ ధర పెరిగిందనుకో ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు లాస్ వస్తున్నది. ప్రజెంట్గా ఈ వ్యాపారం చేయాలంటే చాలా భయంగా ఉంది. కస్టమర్లు కూడా ముందు వెనుక ఆడతాళ్ళు. తగ్గితేనేమో తగ్గిన రేట్ ఇవ్వాలని గొడవ చేస్తాళ్ళు, పెరుగుతేనేమో పెరిగిన రేట్ అయితే మాకు లాస్ అవుతుంది. ఉల్టా ఏం చేయాలో అర్థం కాక ఉంది. కస్టమర్స్తోని గొడవలు అవుతున్నాయని స్టాక్ లేదని నో స్టాక్ అని పెట్టేస్తున్నాం మేము. ఒక్క వరంగల్లోనే కాదు, ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. బంగారం ధరల తగ్గిన సంతోషం కన్నా అసలు ఆర్డర్ తీసుకునేవారే కరువయ్యి వినియోగదారులు అయోమయంలో పడ్డారు. ఈ అనిశ్చితి ఎప్పుడు తొలగుతుందోనని వెయిట్ చేస్తున్నారు. బళ్ళారి సమీపంలోని సుంకులమ్మ ఆలయం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. గుడి కింద భాగాన భారీగా బంగారు నిధులు ఉన్నాయని సమీప గ్రామాల ప్రజల నమ్మకం. మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్లిన తర్వాత ఆయన గనుల్లో ఇటీవల ప్రభుత్వం తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాలలోనే నిధి కనిపించినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులోని సుంకులమ్మ గుడి సమీపంలో బంగారం నిధి ఉన్నట్లు బళ్ళారి పోలీసులకు సమాచారం అందింది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. సుంకులమ్మ ఆలయం చుట్టుపక్కల మైనింగ్ కార్యకలాపాల్ని 3 ఏళ్ల కిందటే నిలిపివేశారు. అప్పటికే తవ్వి గుట్టలుగా పోసిన ఐరన్ ఓర్ నిల్వల్ని ఈ టెండర్ల ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులతో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్లాక్ గోల్డ్ మైన్స్ లో నిల్వ చేసిన ఇనుప ఖనిజాన్ని కొన్ని రోజులుగా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున మైన్స్కు చేరుకున్న లారీలోకి ఇనుప ఖనిజం లోడ్ చేస్తున్నారు. సుంకులమ్మ గుడి సమీపంలో ఐరన్ ఓర్ తవ్వుతుండగా జేసీబీ డ్రైవర్కు బంగారం నిధి ఉన్నట్లు కనిపించిందని, దీంతో హడావుడిగా మళ్లీ మట్టితో కప్పేసి
లారీల్ని ఖాళీగానే వెనక్కి పంపించినట్లు సమీప గ్రామాల ప్రజలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. సుంకులమ్మ గుడి చుట్టుపక్కల ప్రదేశాల్లో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రహస్య సైన్యం 24 గంటలు కాపలా కాస్తోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. సుంకులమ్మ గుడి కింద భాగంలో ఉన్న బంగారం నిధిని కాపాడేందుకు ఎవరిని అటువైపు వెళ్లనీయడం లేదని ప్రజలు అనుమానిస్తున్నారు. హస్తినలో కాంగ్రెస్ యువ సమ్మేళనం, పాత జ్ఞాపకాలను తలుచుకున్న నేతలు. తీర ప్రాంతాల్లో యాష్ పౌండ్ చిచ్చు, సర్కార్ నిర్ణయంపై స్థానికుల ఆగ్రహం. క్రైమ్ సిటీగా మారుతున్న నిజామాబాద్, మహిళలకు రక్షణ కరువు. సుంకులమ్మ ఆలయంపై గాలి వార్తలు, బంగారు నిధి బయటపడిందన్న స్థానికులు.